దిల్ రాజు గురించి మాట్లాడే క్రమంలో రామ్ చరణ్ మీద సెటైర్లు వేయటం ఏంటి? రామ్ చరణ్ ఎవరో బయట వ్యక్తి కాదు కదా, స్వయానం మేనలుడే. రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ మీద సెటైర్లు వేయాల్సిన అవసరం మేనమామ అల్లు అరవింద్ కి ఏమొచ్చింది? నిన్న మొన్నటి దాకా కేవలం అల్లు అర్జున్ మీదనే మెగాభిమానులకి ఆగ్రహావేశాలు ఉండేవి. ఇప్పుడేమో అల్లు అరవింద్ కూడా ట్రిగ్గర్ అవుతున్నారు. ఇది స్వయంకృతాపరాధమే. అల్లు అర్జున్ అభిమానులు మెగా హీరోల్ని టార్గెట్ చేస్తుంటే అల్లు అరవింద్ అయినా కింది స్థాయిలో అల్లు అర్జున్ ఆర్మీని అదుపులో పెట్టే చర్యలు చేపట్టాలి కదా. పోనీ అది ఆయన చేతిలో లేదనే అనుకుందాం. గేమ్ చేంజర్ పేరెత్తకుండా దిల్ రాజు గురించి మాట్లాడుతూ సెటైర్లు వేయటం దేనికి సంకేతం? సంక్రాంతికి దిల్ రాజు నిర్మాతగా 2 సినిమాలు వచ్చాయి. అందులో సంక్రాంతికి వస్తున్న వసూళ్ల పరంగా పెద్ద హిట్. గేమ్ చేంజర్ సినిమా డిజాస్టర్. సంక్రాంతికి వస్తున్న సినిమాని పబ్లిసిటీతో బాగా లేపారు దిల్ రాజు. గేమ్ చేంజర్ సినిమా మీద సవతి తల్లి ప్రేమని ప్రదర్శించాడు ఆయన. ఇంకో పక్క దిల్ రాజు సహా పలువురు నిర్మాతలకు సంబంధించిన కార్యాలయాలపై ఐటీ సోదాలు జరిగాయి. ఈ క్రమంలో దిల్ రాజు చుట్టూ బోల్డ్ అన్ని పుకార్లు. ఓ సినిమాతో కింద పడి ఇంకో సినిమాతో పైకి లేచి అని అర్థం వచ్చేలాగా గేమ్ చేంజర్ సినిమాని తక్కువ చేసి అల్లు అరవింద్ మాట్లాడారు. సాధారణంగా సినీ ప్రముఖులు వేరే సినిమాల ఫెయిల్యూర్స్ గురించి ఎక్కడా మాట్లాడరు. సీనియర్ ప్రొడ్యూసర్ కదా అల్లు అరవింద్ ఎలా విజ్ఞత లేకుండా మాట్లాడారు అని విమర్శిస్తున్నారు అభిమానులు. గేమ్ చేంజర్ అనే పేరు గాని రామ్ చరణ్ ప్రస్తావన గాని తీసుకురాకుండా అల్లు అరవింద్ పేల్చిన సెటైర్కి మెగాభిమానుల నుంచి కౌంటర్ అటాక్ గట్టిగానే వచ్చింది. సినీ వర్గాల్లోనూ అల్లు అరవింద్ ఇప్పుడు చులకనైపోయారు. మేనల్లుడి సినిమా విషయంలో అల్లు అరవింద్ ఇలా లేఖితనం ఎందుకు ప్రదర్శించారు అని చర్చించుకుంటున్నారంతా. విషయం చిరంజీవి దగ్గరకు కూడా వెళ్లే ఉంటుంది. అయితే ఇలాంటి విషయాల్ని చిరంజీవి పట్టించుకునే అవకాశం ఉండదు కానీ అది వేరే సంగతి. అల్లు అర్జున్ ఆర్మీ విషయంలోనూ ఏనాడు చిరంజీవి పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ మధ్య ఒక చరిత్ర సృష్టించిన దిల్ రాజు అంటే ఒక సినిమా ఇలా ఇచ్చి ఒక సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళి మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ని ఇన్వైట్ చేసి రకరకాలు చేశాడు ఒక వారంలో.